చెప్తుంటే నేను పాలకురుసం దిపద బాగుంటుంది, ప్రజలకు అర్థమవుతుంది భాషను. కానీ ఆనాడు బౌద్ధ జైనాలను పండితారాధ్య చరిత్ర అయితే ఇంత క్రూరంగా ఎంతమంది బౌద్ధులను జైనులను చంపిన అర్థమైన తర్వాత గుండెలు అయిపోయినాయి. ఇలాంటి ఇప్పుడు ఒక విట్టెట్ రాస్తాయని. కనుక ఏది వాస్తవం ఏది అవాస్తవం కాదు, ప్రతిదీ పరస్పర ఆధార పూరితంగా ఉంటుంది. ఆల్ రియాలిటీస్ నాట్ ట్రూత్స్ అని. ఏది కూడా యథార్థం కావచ్చు, సత్యం కాదు. కవులకు రచయితలకు ఆ సత్యాల నుంచి వచ్చిన మహోన్నతమైన ఆ ఘర్షణ వైరుధ్యమే గద్దరన్నట్లు పెట్టింది. మీరు మనం అంబేద్కరిస్ట్ అనుకోండి, అనిపిస్తాడట కాడు, బుద్ధిస్ట్ అనిపిస్తాడు, బుద్ధిస్ట్ కాడు. మొత్తం పూర్తి దండకారణ్యం మావోయిస్ట్ పార్టీ కాదు, కానీ అవును కూడా. ఆగురా బాబు, నువ్వు మాట్లాడకు, నేను చాలా గద్దర టైం అయిపోతుంది, మాట్లాడితే ఎక్కువ వేస్తా. దండకారణ్యం ఏది కాదు, అవును. ఈ కాంట్రడిక్షన్ రచయితలకు కలుగుతున్నాయి. మనం పార్టీలు ఒక గద్దరన్న కనుక కష్టాలనక మనకు పార్టీలు పట్టాలనుకుంటే కూడా కష్టం. పార్టీల పట్ల వ్యతిరేక పోయి చేస్తామా, మనకు పార్టీలు లేకపోతే చేయం కూడా. ఎందుకంటే మనం ఏంది పాట పాడుకుంటూ పెట్టాం. మనకు 10 మంది జమేయాలి, కూడబెట్టాలి, ఇంత అన్నం పెట్టాలి. ఎవడు బిచ్చగాల కంటే నెల మన బతుకోలే. మనకు వాస్తవం చెప్తున్నా, అట్లా చేసిన వేరే వాస్తవం. బిచ్చగాలంటే తక్కువనే కదా, అంటే సంచార బిక్కులు అంటే బౌద్ధులు అని. బిచ్చగాలంటే మరి మళ్ళీ మా కులాన్ని విమర్శించగలం. మనం బౌద్ధ సంస్కృతి మనకేముండదు. ఏమి లేనప్పుడు ఆ ఎదిగిన వర్ణాల నుంచి వచ్చి తమ సమాజంలో చాలా బలమైన వాళ్ళం కానీ ఇదంతా వద్దురా అనుకొని మాదిగడ్డప్పను గోడకేసుకున్న బీనర్సింగరావు లాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలా. ఆర్ట్ లవర్స్ జమిడికి చుట్ట పెడితే దొర ఆ ఎసురు కొట్టిండు, లమ్మిడి కొడుకు బిడ్డది మాట. అది ఒక ప్రభావం అనేది ఎక్కడో వెట్టిలో ఉండి పాట పాడుతూ ఉనుకని మేము ఒక పాట పాడుతుంటే ఇట్లా చూస్తే మనము ఒక్కసారి 10 మంది 1,00,000 మందిని కూర్చోబెట్టి మనతో పాడించే వేదికలను సై ఆ తొలినాలలో వాళ్ళను మనం గుర్తించడం, వాళ్ళ పట్ల వినమ్రంగా ఉండటం, వాళ్ళ స్ఫూర్తి అది మనకు తక్కువనే కాదు. ఛందస్సు తెలియదు, మనకు త్రిశతి తెలియదు, యమకాలు తెలియదు, నేను రాసిన పాటలు అన్నీ ఉన్నాయంటారు. పెన్నా శివరామకృష్ణ గారు రాసి ఇంత ఛందస్సుని ఇక్కడ వచ్చింది. ఇవన్నీ ఏమి తెలియదు మనకు తెలిసిందల్లా మన జీవితం. ఎవడికి జీవితం బాగుంటుందో వాడు అద్భుతంగా రాయగలడు. మంది అంటే పోతున్నాంటే అది ఏమి రాసిన మా ఊరి కురువల పిల్లాడు అంగిలే నొంటిపై గొంగడే సూకుడు తక్కువ చేస్తే అయిపోతుంది. గద్దరం దగ్గర వస్తున్నా, గద్దరం ఎట్లా నేర్చుకొని అడ్డ పంచను బుడ్డ కోసిగా పెట్టిండు. ఏముంది వాడు పెట్టినారే మరి రాసిన బుడ్డ కోసి కిర్రు జొల్లు కాళ్ళకు తొడిగిండు. ఇంతవరకు మీరు రాస్తారు, నేను రాస్తాను. కంది జొన్న కొయ్యాలల్లా ఎలమందా వాడు క్రికెట్ అజరుద్దీన్ లేకపోతున్నాం మనకు ఒప్పిస్తుంది. దాని సామీప్యంలో ఉన్న అంశాలను కంది జొన్న కొయ్యాలల్లా ఎలమందా కంసు పిట్టోలే పోతుండు ఎలమందా, కంది జొన్న కొయ్యాలల్లా ఎలమందా కంసు పిట్టో. వాడేవాడో నేను ఎమ్మెల్సీ మారిపోతాని. ఎందుకు మారుతారు, నా బలం వేరు. వీడు రాస్తారు కంది జొన్న, ఎందుకంటే దీనిలో మజా ఉంది మనకు. పోరాటం సంగతి వేరు. అరే మన ఆనందం ఉంది రా ఇలా అన్నా ఆడుకొని జాగ్రత్త మాట్లాడు సార్. కూతుకుని ముళ్ళు కూస్తాను అనుకున్నాం అనుకో, ఊసరాల్లో కొడతాను అనుకున్నాము. మనలో ఏదో సహజత్వం ఉంది, జాలి ఉంది. నిరంజన్ అనే గుడిపల్లి మా కవి ఒకటి రాసినాడు. మా అమ్మ జొన్న సేను పోయనికపోతే ఆ కంకి ఆ కర్రకు పిట్ట కూడా ఉందని ఆ కంకిని కుయ్యలేదని. అంత జాలి మనకుంది. బౌద్ధం మనకు బౌద్ధుడు మన అయ్యకు తెలుసారా, బౌద్ధుడు తెలియదు అప్పుడు, ఇప్పుడు తెలుసు బుద్ధుడు. కానీ కరిసేటి పామైన కన్న తల్లి అంటాడనగా పుట్ట కందిరీగల కూడా ఎలమందా. ఏదైనా ఎక్కువైంది అనుకో రాళ్లతో కొట్టిండు అంటాం, కాదు. కుట్ట కందిరీగల కూడా ఎలమందా, వాడు అందమే కంటాడు ఎలమందా మందంట. ఒక్కటే వాడను నేను, మీ టైం అయిపోతుంది. అయితే ఇవన్నీ నీకెట్ట తెలుసు, ఇవెట్ట తెలుసు అంటారు. ఇప్పుడు మైక్ తీసుకపోయి పాడుతూ ఆడబెడతావు అంటారు.
అట్లెట్లా పెడతాం మైక్ కాడ అంటే మనకి గజలు ఇరాన్ ఇప్పుడు అవన్నీ తెలియదు. మన ఊళ్ళో మా తాత మధ్యలో కొడుతుండే, మా నాన్న ఆటాడుతుండే. మైకులు లేవు అప్పుడు. ఏం చేసేది, వానికి ఊరంటే అంత దగ్గర అవుతుండే, వాడిని ఎక్కువ ఒకటి అనుకుంటారు. అందరూ పడిపోయేది. ఏందిరా పోయి అమ్మ ఊరటెంకన్నా. వాడేం చేస్తాడు, మా అన్ననే మా దగ్గర వచ్చి మేటేసే కాడు, రాజేసే కాడు, హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు వచ్చి మా దగ్గర ఉంగిడు. మనకు ఇప్టా, థియేటర్ ఆర్ట్స్, ఈస్థెటిక్ డిపార్ట్మెంట్, జేఎన్యూల, తెలుగు యూనివర్సిటీ ఒకటి దోమప్ప, ఇవన్నీ పడుతుంది కదా మనకు. దీంట్లో మజా ఉందిరా మన జీవితంలో. ఆ మజా నుంచే మనం కొంచెం ఇట్లా ఎగరపోతే ఇంకొంచెం ఎమ్మెల్యే ఆయనకి ఎగురుతలేను, దమ్ము వస్తుంది. అరే మన జీవితం, మన ఒరిజినాలిటీ, ఈ ఒరిజినాలిటీ అయిపోతుంది అంటే ఎందుకని గద్దరన్న చెప్తూ ఎక్కరాని కొమ్మలు ఎక్కి ఎక్కుతాడు ఎవడన్నా. ఎత్తైన గుట్ట వాగుళ్ళ వంపుల రాగాలు ఇస్తా, ఓకే. చెరువు గట్టున నుంచి ఎలమందా సందమామూలే నవ్వుతాడు ఎలమందా. ఇది కృష్ణశాస్త్రాన్ని చదువుకున్నందుకు మహానుభావునికి చాలా గొప్ప కవి కృష్ణశాస్త్రి గారు. మీరు నమ్ముతుంది. ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల బడిపోవు విరికన్నే ఒలిపువలంటాడు. తీయని తేనె పూదేన సోనలపైన తూగాడు తొలిరాకు దోనెవోలే, తొలిపొద్దు తెమ్మర తోవలో పైనమై పరివెత్తు కోయిల పాట ఓలే. అద్భుతమైన కవి కృష్ణశాస్త్రి గారు. బ్రాహ్మడై పుట్టి దళితులను, శ్రమజీవుల సాహిత్యాన్ని మనకు తెలియదు, కానీ మనకేందంటే ఒక కోణం ఉంటుంది ముందే. చదువుద్దంటే గొర్రెటెంకర రాడు, సందమామ లెక్క అవుతాడు ఉంటూ. అప్పుడు మనం తుమ్మనీడా ఉంటాయి ఎలమందా. ఏమైతే తుమ్మనీడా, అమ్మ ఒడిల మురిసిపోతాడు ఎలమందా. ఇది గద్దరన్న. ఇక్కడి నుంచి గద్దరన్న కొట్టాము. జీవితం రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు మైమర్చిపోయి రాయే పద్ధతి గద్దరన్న మాకు ఇచ్చినాడు. ఇలా నేను తెల్లాడుతుంది ఇట్లా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి 10 గంటల మీతో ఇట్లే పాడగలను నా జీపాటలో. కానీ సమయం తీసుకోవడం భావ్యం కాదు కనుక గద్దరన్నకున్న అనుబంధం. అయితే మన మిత్రుడు అతను కూడా చాలా గొప్ప మాట్లాడాడు. ఎవరు మన మావాడు, అతను ఎవరు విశారదను, కానిసరామైనా కమ్యూనిస్టు అయినా రామ్ మనోహర్లో ఒక మాట ఉంటాడు. యుగోస్లేవి కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే ఉంటే మరి ప్రజాస్వామ్యం ఎట్లా అంటాడు. కమ్యూనిస్టులు చాలా త్యాగదలు అంటాడు రామ్ మనోహర్లో. ఆయన అనడం కాదు, మన గ్రామ్స్ అన్నాడు, లూయి అన్నాడు. కమ్యూనిస్టులను అట్లా ప్రజాస్వామికంగా ఉండటం, నియంతృత్వం ఉండొద్దు, తీయాని ఉండొద్దు. కానీ కమ్యూనిస్టు లేకపోతే మన పాటలో ఈ యొక్క సుజనకాలం అనే చైతన్యం మనకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. వైరుధ్య డైలెక్ట్స్ ఇవి. సంతపాట మిమ్మల్ని నవ్విస్తే సంతపాటలో అంతా మాట్లాడిస్తా, లాస్ట్లో రాజ్యాంశకోతం పల్లెకని చెప్తాం. ఏమైందని నాస్తాడే కాదు, మార్కెట్ శక్తులు అద్దాల అంగడి మీ పాట మార్క్సిజం లేకపోతే మనలా ఇంత ధిక్కారంగా వాడం. మనం ఏం చేస్తుంటే పోయి వినయంగా పోయి మేము, అప్పుడు మనకు భావం ఉండదుగా. జయ జయ జన పాటుతాము, పాట పాడు జనము పాట పాడతాము, పాడుకోకూడదు. మిమ్మల్ని ధిక్కారం ఇచ్చిన ఈ దళిత ఉద్యమాలు, ఈ ఆస్తిత్వ ఉద్యమాలు, ఇవన్నిటికి మూలము ఎక్కడో పుట్టి పిచ్చి మహారాజు. మొన్న మాచర్లపోయిన ఆ రామకృష్ణ ఇంటికి పోతే అక్కడ మేడ ఉంది, నాకు బాగా పరిచయమైన కవిత్వాభిమాని. వాళ్ళ నాన్న దళితులను మాలమాదిలను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇళ్ళలో తిని వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ నాన్నంటే విగ్రహాలు దేవుడు అనిపిస్తారు. త్యాగం చేసేవాడిని కూడా శత్రువు అనుకుంటే ఎట్టరా బాబు నువ్వు ఉంటా. వాళ్ళు మారాల్సినవి ఉన్నాయి, ప్రశ్న అది. కానీ నీ రాజ్యం వస్తే నేను ముఖ్యమంత్రి అయితే తెలుస్తాను నేనేం చేస్తున్నాను. రాజ్య స్వభావం దళితుడా కమ్యూనిస్టులా మానవ ప్రబంధి. బుద్ధుడు అందుకంటాడు రాజ్యరహిత సమాజం, కులరహిత సమాజం. కమ్యూనిస్టు రాజ్యం కంటే విప్లవం సోషలిస్ట్ నుంచి ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల పెరుగుదలకు అనుగుణంగా లేకుంటే పెరిగిన ఉత్పత్తి శక్తులు పాత ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టుకొని నూతన ఉత్పత్తి సంబంధాలు సృష్టించే క్రమంలో అర్ధబానిస భూస్వామ్య పెట్టుబడిదారి సోషలిజం నుంచి పరిణామం చెందాలంటే సోషలిస్ట్ రాజ్యం ఉండాలని చెప్పి, ఆ సోషలిస్ట్ ఉండే రాజ్యం క్రూరంగా ఉంటే రాచమల్లు రామచంద్రుడు ఒక మాట అన్నాడు, స్టాలిన్ అంటే ఆయన ఇంత హింస ఉంటే అది విప్లవం అని నాకు ఒప్పుకోనికి బాధ ఉంది రాసినాడు. రష్యాలో ఉండి
కనుక ప్రజలు ఎల్లవేళ ఏది అన్యాయం అయితే, ఏది తప్పైతే, ఏది దుర్మార్గం అయితే దాన్ని ఎలుగెత్తి తిరగబడే స్వభావమే నిజమైన విప్లవం అన్నాడు రాచమల్లి రామచంద్రారెడ్డి. కనుక అదే విప్లవం, అదే గద్దరన్న, అంతకంటే లేదు. అలాంటి గద్దరన్నకు నివాళులర్పిస్తూ అన్న పాట, వంగి నాట్లు వేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు. బాగుంది, పాపదు ఇంకా ఇది స్టైలు, వరం మీద నడిసే గద్దరన్న స్టైలు. అప్పుడే ఓడు మనలేక గుడ్డేట్లా, వంగి నాట్లు వేసేటప్పుడు మా మనసులల్లా కలుకుమంటారో మా బిడ్డలార మనసు మనసులల్లా కలుకుమంటారో మా బిడ్డలారా. ఏమది ఊహిస్తారు ఎవరన్నా చిన్న పదాలను? మనసు ఎంత, మా ఎమలకి తెలుసు ఆ బాధ. మనుషులు ఎట్టుంటారో తెలుసు. ఉన్న అన్నం మనకెట్టి, ఒక కామ్రేడ్ జైల్లో ఉంటే స్వీట్లు ఇచ్చి ఫలాలు ఇచ్చిపోతే, ఒక పేరు చెప్పను, ఆ కులం చెప్పను, దళితులు పోయినాక ఆ రోజు స్వీట్లు వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి కప్పుకున్న దుప్పటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కామ్రేడ్ బయటకు వచ్చాక నేను అడిగిన, ఏంది ఎట్టుంటారంటే, అన్న ఆయన ఏందన్న అంత పెద్ద లీడరు, సున్నితంగుడు, కానీ దుప్పటి నాకు ఇచ్చి ఆకలిగా ఉన్న పిల్లల్ని తిండిచ్చి తాను కింద పడుకున్నాడన్నా, వాళ్ళని కులవించేటట్లని చెప్పినాడు. కనుక మీరు మనకు గద్దరన్న నివాలి, గద్దరన్న కూడా ఆ రాష్ట్రం తెలుసు. బాలగోపాల్ కులం అంటగట్టి, శంకరన్న సార్ కులం అంటగట్టి, రాజ్యాధికారం దాని అమ్మ రాజ్యం వస్తే ఎవడనట్లయితారు రా బాబు, నేనైనట్లయితా. రాజ్యం కాదు, సమాజాలు రావాలి, బుద్ధవి వైశాలి లిచ్చవి కనరా మహోన్నతమైన మానవ సమాజాలు రావాలి, లోకాలు రావాలి. అది కమ్యూనిస్టులు ఒప్పుకోరు బాబు, వాళ్లకు రాజ్యం కావాలి అమ్మో. కానీ అలాంటి సమాజాలే మన స్వప్నం, అదే బౌద్ధం, అదే గొప్ప విషయం. అట్లని అవన్నీ రావాలి కానీ జోలు చెప్పొద్దు. జయరాజును రాసినట్టు వాళ్ళ పేరు లేదు, వాళ్ళకు ఊరు లేదు, కానీ కంకి అడగరు, భూమి అడగరు, ఎవరో బిడ్డలు అన్నప్పుడు ఇది చాలా గొప్ప పాట. జయరాజు నాకు నచ్చిన పాట అదే. ఆయనకు మిగతా ఓకే, మేము రాస్తాం, ఏం రాస్తాం, కానీ అది ఉద్యమంలో పనిచేయకుండా రాలేము. నేను ఉద్యమంలో పనిచేయలేక నేను రాలేను, నాకు కొల్లగాలేదు. నేను ఉద్యమాన్ని శిలా సిద్ధాంతాలకు ఇచ్చాను దగ్గర రాస్తాను. కనుక అలా గద్దరన్న గొప్ప ప్రేమ కూడా. అప్పుడే అంటాడు, తిడతాడు, ఏమైందిరా వాడు, ఏమైందిరా అంటాడు, కానీ దగ్గర వేసుకుంటాడు. సోమన్న కూడా తెలుసు, నా పిల్లలను నన్ను ఒకసారి అన్నానికి వస్తున్నాడు, చిన్న ఇల్లు, ఏమో ఏం చేయాలనో బాధ చెప్పాలి. ఎప్పుడెప్పుడు యాదన దొరుకుని వచ్చాడు. అన్నం ఉండే మా ఇంట్లో మా పిల్లలు అంటే ఇవి అతిశయోక్తి చెప్తారని, నా పిల్లలు గిట్ట బౌద్ధ పద్ధతి నాన్ వెజ్ తిన్నారు మా ఆయన వల్ల, ఏం ఉండరు కూడా. గద్దరన్న వస్తున్నా మటన్ వండాం మేము, నేను తింటా బయట ఫుల్ ఏమో చేసిన ఎవరు అన్నాడు. గద్దరన్న కూర్చోబెట్టి నేను బయటకు వచ్చిన, గద్దరన్న కూర్చోబెట్టి నేను బయటకు వచ్చినా, నా పని చేసుకొని వచ్చిన. దగ్గర అంటాడు, నేనే దూరం, దగ్గర ఇట్లా అంటాడు, దగ్గర రారని ఉంటాడు, నేను దూరం చాలా వినయంగా. సరే తిన్నాక తినబెట్టినాక చూస్తే అరే జోకురా, సత్యం ఇది. అయితే అన్నాక తర్వాత తీసి 30,000 రూపాయలు, అన్న నాకు డబ్బులు అన్నా, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అన్నా, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు బాధ లేదంటే, కాదురా నీవు ఇంత రాచకునివి, ఇల్లు కొనలేదు, పిల్లలకి ఇల్లు కొంటాం అంటే నీ దాంట్లో నీ మంచితనం, మంచి పని నేను మొదటి చూసినా అని చెప్పినాడు. అంత బాధ్యతగా ఉంటాడు గద్దరన్న, అది ఎవరు తెలియదు. అలాంటి గద్దరన్నకు ఎప్పుడైనా సభల్లో గద్దరన్న పాడాలని నేను ఓడిపోతుంది తెలుసా. మన అమలాపురంలో జరిగింది, పెద్ద ఆయన 75 ఏళ్ళు ఉన్నాయి, అన్న పాడాలంటున్నాడు. నేను ఇంక వాడను, ఎందుకన్నా అంటే అన్న వాడినాక నేను వాడంటే, అన్న నేను పాడలేక కాదు, కానీ ఒక మహా ప్రజాయితో నాకు పాడిన తర్వాత మళ్ళీ తగుదనమ్మా నన్ను చూడమని నేను వాడి అన్నను నేను తగ్గాను, ఇట్లా చెప్పిన. ఇట్లా దగ్గర కాడ అట్లా అనుకోతున్నాను. హనుమంతరెడ్డి అని బూత్పూర్లో మిట్టి ఎగురుతున్నాడు, నేను మైకులు ఘోరం, సభ ఘోరం, మొత్తం పాడైంది. ఇక ఏం చేయాలని ఒకటి దోస్తు దొరకపోయింది, యశ్మాల్ అంటే దొరకపోయి నన్ను వీరం చేసుకుని వచ్చిండు. ఏయిరా మన ఆనందం, మైకు లేదు గీకు లేదు, ఇక ఏసి ఎగురుతుంటే నేను మధ్య సెట్ల ఈడు 30 ఏళ్ళ నుంచి ఇట్లే కొట్టి నన్ను ఆడికి ఇంత ఉండే పిల్లగాడు పట్టుకొచ్చామని వినయంగా చాలా. వాడు మా ఊరు,
వాడిని ఇట్లనే పట్టుకొస్తే వాడు ఈ కొట్టుక వీడిని కొట్టుకానికి నేను బకాయినా ఇప్పుడు అట్లే కూడా చచ్చిపోతున్నాను. ప్రోగ్రామ్ ఇట్టు గద్దరన్న దార అంటాడు, గద్దరన్నే పొట్టిగా నేనెత్తు దారా ఇక్కడ బలపడుతున్నాడు అంటాడు, నేను దూరం దూరం. అది మా గద్దరన్న. ఇదంతా ఎందుకు చెప్తున్నా, సరదా కోసం కాదు. మన బలహీనతలను మన ఆవేశాలను ఎన్నడూ ఒక్కనాడు వ్యక్తిగతంగా ఎవరి పట్ల కక్ష లేనివాడు. తర్వాత విప్లవాలన్నీ ఒకటి కావాలనుకునేవాడు. చివరి దశలో నాతో చెప్పినాడు, నా చివరి ప్రయాణం దండకారణ్యం నా కళ్ళల్లో మెదులుతుందిరా అని చెప్పినాడు. గుర్తుపెట్టుకోండి. మనం చేయకపోవచ్చు కానీ గద్దరంటే జోకారా? కోట్లాది మందిని ప్రజాయుద్ధం అయిపోయి పాల్ రాబ్సన్, ప్రెస్ చాప్మన్ కాదు, వాళ్ళు ఏం రాసిన 4-5 పాటలు ఉన్నాయి. పాల్ రాబ్సన్, బాబ్ మార్లే, స్టాండ్ అప్, గెట్ అప్, కొన్ని పాటలు. గద్దరంట కాదు, యుద్ధ గీతాలు. పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బాబ్ మార్లే, బెల్లీ జోయల్ అంటారు. బాబ్ డిలాన్ పోయేట్టు ఒక ఎక్కువ యాక్చువల్గా పాడినది మాలాక రాస్తాడు. కానీ గద్దరంట్ల కాదు. కలయం పెట్టింది రో కలరు టీవీ దయ్యం బట్టి మోడర్న్ కూడా అదే కాదు. వాడు తప్పు వాడు కానీ ఏనే గుండ్లా కింద సౌకారి గుడ్డముల